నేస్తమా, నువ్వు కీర్తి శిఖరాలు అధిరోహించటానికి నేనే అవరోధమని భావిస్తే నా హృదయాన్ని చీల్చి నీకు తొలిమిట్టిగా పరుస్తాను. ఓ ప్రీతమా, నా హృదయం ఆనందంగా ఉన్నప్పుడే నీ కత్తితో నా గుండెని చీల్చివే. నేను కళ్ళారా చూస్తూ మరణించాలని ఉంది. శోకంతో కళ్ళు మసకబారకుండా ఆశీర్వదించు. కట్. చాలా బాగా చేసావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. రోజుకొకసారైనా ఈ సీన్ చూడాల్సిందేనా? మరి నిన్ను హీరోయిన్గా నన్ను డైరెక్టర్ నిలబెట్టిన మొదటి డైలాగ్ అదేగా. సరే గాని సిద్ధాంత్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఓ హలో సిద్ధాంత్ గారు, ఏంటి ఎంత పొద్దుటే? అర్జెంటా? సరే, మన గెస్ట్ హౌస్ రండి, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఉదయాన్నే మీ పలకరింపు ఆనందంగా ఉంది. కారణం ఏమిటో? ఉంది. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. ఆనందించే విషయమేనా? కాదు. ఫీల్డ్లో ఎదుగుతున్న నాకు ఏ చిన్న వ్యతిరేకతైనా ఇబ్బంది సిద్ధాంత్ గారు, చెప్పండి. ఇది నీ పర్సనల్ విషయం. అర్ధరాత్రి మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో తీతూపిట అరుపు వినిపిస్తోందా? అదే గుడ్లగోబ అరుపు వినిపిస్తోందా? రాత్రిపూట నేను స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో దూరం నుండి ఏదో పెట్ట అరుపు వినిపిస్తూనే ఉంటుంది. నేను అడుగుతున్నది తీతూపిట అరుపు. గుడ్లగోబ అరుపు అరిష్టమే అంటారు. సమస్య ఏంటో చెప్పండి. నా మీద, నా జ్యోతిష్యం మీద నమ్మకం ఉందా? నేను సినిమా రైటర్ అవుతానని మీరే చెప్పారు. నాకు మంచి ఆఫర్లు వచ్చే విషయం, నేను డైరెక్టర్ కాబోయే విషయం అన్నీ మీరు చెప్పినవేగా. అయితే జాగ్రత్తగా విను. ఈరోజు రాత్రి 12 గంటలకు, సరిగ్గా 12 గంటలకు 12 గంటలకి నీ భార్యను నువ్వే హత్య చేస్తావు. హత్య చేస్తావు. హత్య చేస్తావు. నాన్సెన్స్. నో నో, ఏం మాట్లాడతాను మీరు? నా జీవితంలో ఎంతో మంది పెద్దవాళ్లకు ఎన్నెన్నో జోష్యాలు చెప్పాను. కానీ ఇలాంటి జోష్యం చెప్పాల్సి రావడం నా ప్రారబ్ధం. ఇందులో ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ సాక్ష్యాధారాలు దొరకకుండా మాత్రం సరే. నో, అంత త్రాష్. ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో పొరపాటు జరిగింది. గ్రహగతులు అబద్ధం చెప్పవు నాయనా. అయినా సినిమా ఫీల్డ్లో భార్యలు చనిపోవడం, మళ్లీ పెళ్లిళ్ళు మామూలే కదా. మీరు చెప్పిన నేను నమ్మడం లేదు. మీ గతంలో చెప్పినట్టు గుర్తు, నేను హేతువాదిని. ఈ జ్యోతిష్యాన్ని అస్సలు నమ్మను. చూడండి, కావాలంటే డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకెళ్ళండి. బాబా, ఎవ్వరైనా సరే, ఎంత హేతువాదినని చెప్పుకున్నవాడైనా వంశానుగతంగా వచ్చే బలహీనత, మూఢనమ్మకాలపై విశ్వాసం, అది ఏమూలో దాగుంటుంది. అయితే బావా, ఖచ్చితంగా దెయ్యం సినిమాలే తీద్దామంటావు? ఇప్పటికి 40 సినిమాలు తీశాను. అందులో 5 దెయ్యం సినిమాలు, 5 సక్సెస్సే. ఇది కూడా సూపర్ హిట్టే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ప్రజల్లో మూఢ విశ్వాసాలు ఉన్నంతకాలం నిమ్మకాయలు, వేపమండల సినిమాలకు డోకా లేదు. అవును, డైరెక్టర్ ప్రభు గారిని 11 గంటలు రమ్మన్నాను, చెప్పావా? చెప్పాను. అయినా ఆయనతో సినిమా తీయగలమంటావా? ఊర్లో అందరూ ఆయనకి అసలే సగం మెంటలు అంటారు. పట్టుదలతో పనిచేసి పైకొచ్చేవాడి మీద ఇండస్ట్రీలో ప్రతివాడికి జలసీయే. ఇప్పుడు ప్రభుగాడి హవా నడుస్తుంది, ఉపయోగించుకుందాం.
నువ్వేమో దెయ్యం కథలంటావు, ఆయనదేమో హేతువాదం. రెండిటికి పొత్తు ఎలా కుదురుతుందో. సినిమా ఫీల్డ్ అంటేనే సెంటిమెంటు, మూఢనమ్మకం. ఇక్కడ హేతువాదులంటూ ఎవ్వరూ ఉండరు. కొబ్బరికాయ కొట్టగానే నీతి మారిపోతుంది. ఆ ఎంత ముద్దొస్తున్నావో. ఇదిగో, ఎవరైనా అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే ఊరుకోను, తెలిసిందో? నీ భార్యను నువ్వే హత్య చేస్తావు. నేను అలా జరగదు, అలా జరగదు. ప్రభు, ఎవరికైనా లిఫ్ట్ ఇస్తే ఊరుకోను అన్నాను. కాశ్మీర్ కనుమల్లో ఉషోదయన మంచు తెర జారినట్టు నా జీవితంలో ప్రవేశించిన నిహారిక. నిన్ను కాదని వేరొకరి స్థానం ఉంటుందా? బాయ్. కథ ఓకే, దెయ్యాల సినిమా అయినా సెంటిమెంట్ చాలా బాగుంది. మీరు స్క్రిప్ట్ రెడీ చేయగానే మీడియా ముందు అనౌన్స్ చేసి ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేద్దాం. ఎంత టైం పట్టొచ్చు? నాట్ మోర్ దెన్ 20 days. బావా, ఆ కామెడీ పాత్ర మాత్రం నాకే ఇవ్వాలి. మీరు మ్యూజిక్ పనులు మొదలు పెట్టేస్తారా? ఆల్రెడీ 8 ట్యూన్లు ఉన్నాయి. మన ప్రభు గారికి ఒక్కో పాటికి 2 ట్యూన్లు కావాలి. మాకిది అలవాటే. మరో వారం రోజుల్లో 4 ట్యూన్లు రెడీ. డైరెక్టర్ గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. ఒక్క లాడ్జ్తో సరిపెట్టేవారు ఆల్రెడీ 3 లాడ్జీలు లాగించేశారు. ప్రభు గారు, ఇక మీరు ఆపండి. ఈ రోజు మీరు చాలా డిస్టర్బ్గా కనబడుతున్నారు. అవును ప్రభు గారు, ఈరోజు వచ్చిన దగ్గర నుంచి 3 అవుట్లో ఉన్నారు. ఓకే, మళ్ళీ మనం వీక్ డేస్ తర్వాత కలుద్దాం. చిన్న మాట, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను. సూపర్ కాంబినేషన్. ఆ? ఆహా. ఒకరేమో తిరుగులేని ప్రొడ్యూసర్, మరొకరు అప్కమింగ్ డైరెక్టర్. పూర్ణచంద్ర గారు అల్లుడంటే సౌత్తో పాటు బాలీవుడ్ చిత్రసీమలో తిరుగులేని యువరాజు అవుతారు. ఒప్పేసుకోండి సార్, ఎంత అదృష్టం. ఇక మీకు తిరుగు ఉండదు. ఏదైనా అభ్యంతరమా? సారీ, నేను మ్యారీడ్. మ్యారీడా? సారీ. అవును, అవును. ముహూర్తాలు, పెళ్లి ఆడంబరాలు లేకుండా నాకు రిజిస్టర్ మ్యారేజ్ అయింది. ఇలాంటి కాలదోషం పెట్టిన ముహూర్తాలు, మూఢనమ్మకాలు అంటే నాకు అసలు నచ్చవు. మీరు మా అల్లుడు కాకపోవడం మా దురదృష్టం. ఈ మేడలు, ఎస్టేట్లు ఇంకెప్పుడు సంపాదిస్తాం? రూపాయి కోసం ఫ్రెండ్తో టాప్ డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు? టాప్ డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు? సినిమా ఫీల్డ్లో భార్యలు చనిపోవడం, మళ్ళీ పెళ్లిళ్ళు మామూలే. మీరు మా అల్లుడు కాకపోవడం నా దురదృష్టం. అసలు భార్య నిధి లేకుంటే పూర్ణచంద్ర అది నా అదృష్టం.
నీ జోష్యం నిజమే సిద్ధాంతి, నీ జోష్యం నిజమే. ఇంత ఆలస్యమైందేంటి? ఆర్ యు ఆల్ రైట్? తలవేసాయి. ప్రభు, ఆఫ్టర్ ఆల్ ఆడది ఒకరి ప్లేస్లో మరొకరు. రాగద్వేషాలు, మమతాను రాగాలు అంతా ట్రాష్. కొత్త జీవితం. సిద్ధాంతి, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే. ప్రభు, ప్రభు, ఏమైంది? ఏ? ఏ? అక్కర్లేదా? ప్రభు, ఏమిటిది? ఏమైంది ప్రభు? ఏంట? నువ్వు చావాలి, నువ్వు చచ్చిపోవాలి. చనిపోతాను, ముందులే వచ్చి కూర్చో. కూర్చోనా? నువ్వు చచ్చే వరకు కూర్చోను. కొత్త మోడల్ కార్లు, ఎస్టేట్లు, బాలీవుడ్ బాంబులు, ఫారెన్ ట్రిప్లు, లగ్జరీ లైఫ్ అన్నీ కావాలి. నువ్వే నువ్వే అడ్డంగా ఉన్నావు. చచ్చిపో. నిజంగానే నిజంగానే చనిపోవాలా? చనిపోవడం కాదు, చంపేశాను. నేనేం తప్పు చేశాను? నువ్వు నా భార్య కావడం చేసిన తప్పు. ఎన్ని కలలు కన్నాను, అన్ని నీ వల్ల నాశనం, సర్వనాశనం. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి. పాపమా? నన్ను చేసుకోవడం పాపమా? ఈ రోజు నీకేదో అయింది. తన పిశాచం పట్టుకుంది. ఎంతగా ప్రేమించుకున్నావు. ప్రేమ ప్రేమ అవును, ప్రేమ. ఆ ప్రేమలోనే సర్వస్వం అర్పించాను. స్టార్ని కావాల్సిన నేను నీ భార్యనయ్యాను. స్టార్ అట, హీరోయిన్ అట. నేను చేస్తేనే కదా నువ్వు హీరోయిన్. వల వేసో దొరికిపోయాను. అయితే మన ఇద్దరి మధ్య ప్రేమ లేదంటావా? ప్రేమ అనేది మోసం. ఎవరి మధ్య ప్రేమ ఉండదు. డబ్బు, ఆస్తి, అంతస్తులే ప్రేమ. ఇవన్నీ నాకు దక్కే సమయానికి నువ్వు అడ్డంగా ఉన్నావు. నువ్వు అడ్డంగా ఉన్నావు. ప్రేమ మోసం కావచ్చు, కానీ ఆకలి, ఆవేదన, కష్టాలు, కన్నీళ్లు ఇవేవి మోసం కాదు. ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని అవమానాలు భరించావు. ఆ రోజులు మర్చిపోయావా? ఇలాగైతే హత్య చేయలేను. హత్య చేయడం ధైర్యం కావాలి. నీ స్వార్థం నీది, నా స్వార్థం నాది. స్వార్థమా? డబ్బు, ఎస్టేట్లు, కార్లు అంటూ నేను పరుగులు తీయలేదే. నేను కావాలనుకుంటే, మనసు చంపుకుంటే చాలా మంది అమ్మాయిలాగా అడ్డంగా సంపాదించేదాన్ని. నువ్వు చెప్తున్న ఆ లగ్జరీ లైఫ్ ఏనాడో అనుభవించేదాన్ని. అంటే అంటే నీ బుర్రలో ఇన్ని దగాకూర ఆలోచన ఉన్నాయన్నమాట.
నా ప్రేమ మోసమా? నా స్నేహం స్వార్థమా? నా ఆత్మాభిమానం దగా కోరుతనమా? ఎంత మారిపోయావు ప్రభు. ఏ, అవమానించుకో, నన్ను నా ప్రేమను అవమానించుకో. చంపే, హాయిగా చచ్చిపోతాను. ప్రపంచమంతా నిన్ను అవమానించిన కష్టాల్లో నీ వెంటే ఉన్నాను. నిన్నే ప్రాణంగా ప్రేమించాను. ఏ, నీ వెంట అలాంటి మాటలు వినలేను, వినలేను. అయితే చావు. చనిపోతాను, నీకోసం ఆనందంగా చనిపోతాను. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు. ఎన్ని జన్మలకైనా నీ భారీగానే పుడతాను, నీ భారీగానే మరణిస్తాను. అయితే కత్తివ్వు. ఎవరి మృత్యుని వారే స్వహస్తాలతో తెచ్చుకుంటారట. అది నేను రాసిన డైలాగే. ఇస్తాను, కానీ నాకు విషయం తెలియాలి. రాత్రికి రాత్రి నీ కార్లు మేళ్ళు ఎలా వస్తాయి? నీ దరిద్రం వదిలితే నాకు అన్నీ వస్తాయి. ద గ్రేట్ నిర్మాత పూర్ణచంద్రరావు ఆయన డాక్టర్ని ఇచ్చి నాకు పెళ్లి చేస్తానన్నాడు. ఆ, పిచ్చి ప్రభు. నువ్వు కొత్తలో చెప్పులు లేకుండా స్క్రిప్ట్ పట్టుకెళ్ళినప్పుడు నీ మీద కుక్కలు నుసుకులిపిందెవరు? ఈ పూర్ణచంద్రరావు కాదా? తెల్లవార్లు నా ఒళ్ళో పడుకుని ఏడ్చావు, మర్చిపోయావా? అటువంటి వాడి కూతురు నువ్వు చేసుకోపోయేది. పిచ్చి ప్రభు, ఈ సినిమా ఫీల్డ్లో అవసరాలే తప్ప త్యాగాలుండవు. ఈ ఫీల్డ్ విజయం వెనకే పరిగెడుతుంది. రేపు నువ్వు ఫెయిల్ అయితే కుక్కను చూసినట్టు చూస్తారు. నేను చనిపోతే ఎలా బ్రతుకుతావు ప్రభు? చనిపోతాను, చనిపోతాను. నువ్వు గొప్పవాడివి అవుతానంటే ఇప్పుడే చనిపోతాను. నువ్వే నా నోటితో పలికించావు. నేస్తమా, నువ్వు కీర్తి శిఖరాలు అధిరోహించడానికి నేనే అవరోధమని భావిస్తే నా హృదయాన్ని తొలిమెట్టుగా పరుస్తాను. నా హృదయం ఆనందంగా ఉన్నప్పుడే ఈ కత్తితో నా గుండెను చీల్చివే. నేను కళ్ళారా చూస్తూ మరణించాలని ఉంది. శోకంతో కళ్ళు మాసకు మారకుండా ఆశీర్వదించు. పిచ్చివాడిని నాలోనే నిలువెత్తు పిశాచం, ధన పిశాచం తాగు నన్ను పశువుని చేసింది. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నిన్ను చంపాలనుకున్నాను. నువ్వు నా ప్రాణం, నువ్వు చనిపోకూడదు. నా ప్రాణం జీవితాంతం నా వెంట ఉండాలి, నాతోడే ఉండాలి.